ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి పవిత్రమైన ఏడుకొండలకు ఆనుకుని ఉన్న జూ పార్క్ వద్ద ముంతాజ్ 5 స్టార్ హోటల్కు అలాగే 100 విల్లాస్లకు స్పా, స్విమ్మింగ్ పూల్ లాంటి విదేశీ సంస్కృతిని పెంపొందించే ప్రాజెక్టును తక్షణం కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని ఈ నెల 18వ తేదీ జరగనున్న టీటీడీ పాలక మండలిలో రద్దు చేసే ఈ నిర్ణయం తక్షణం తీసుకోవాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మా ఓంకార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న తిరుమల గిరుల ప్రాంతంలో జూ పార్క్ వద్దనున్న దాదాపు 20 ఎకరాలను దేవలోక్ సంస్థకు లీజుకిచ్చి అపవిత్రం కలిగేలా మద్యం, మాంసం, వ్యభిచార గృహాలు నిర్వహించేలా టీటీడీ హదిరాంది మఠాలకు సంబంధించిన అటవీ స్థలంలో అనుమతులను ఇవ్వడాన్ని ఖండించారు. ఈ నెల 18న జరగనున్న టీటీడీ పాలక మండలిలో దేవలోక్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో హిందూ సేవా సమితి నాయకులు రమాదేవి, మల్లీశ్వరి, కేశవులు, నీలకంఠ, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. మీరు హిందువులైతే హిందూ నాశనం కోసం పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని రోడ్డుపైకి వచ్చి అడ్డుకోండి అని ప్రాధాయపడుతున్న తిరుపతిలో ఉన్న హిందువులందరినీ, ఒక తిరుపతిలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఈ నికృష్ట కార్యక్రమం మీద గలమెత్తాలని ప్రాధాయపడుతున్నాం అందరికీ. గోవిందా గోవిందా రిట్ పిటిషన్ నంబర్ 26145 1996లో డివిజన్ బెంచ్ వారు ఇచ్చారు. ఏమని చెప్పారంటే, తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రదేశమే కాదు, 7 కొండలు కూడా పవిత్రమైనటువంటి స్థలం అనేసి గౌరవ హైకోర్టు వారు చెప్పారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కూడా 2007లో జీవోఎంఎస్ నంబర్ 746 కూడా క్లియర్గా చెప్తాంది ఏమిటంటే, 7 కొండలు పవిత్రమైనటువంటి స్థలము, అక్కడ మద్య మాంసాలు కానీ అన్ని మత ప్రచారాలు కానీ ఏవి కూడా ఉండకూడదన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, 7 కొండలు లోపలే కాదు 7 కొండల బయట కూడా బాధ్యత ఈరోజు టీటీడీ వారే తీసుకోవాలి. ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు. ఆయన గురించి చాలా గొప్పగా వింటున్నాం, అంతా బాగానే ఉంది. రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈరోజు ఒక సవాల్ విసురుతున్నాం. ముంతాజ్ హోటల్స్ దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్లో చర్చ చేయండి, ఇది మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు కూడా ఉన్నారు, వారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం. మాట్లాడితే హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కాబట్టి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది కూడా మీరే కాబట్టి, మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటివరకు బీజేపీ వాళ్ళ నోరు కూడా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయం మీద స్పందించి ప్రభుత్వంతో చర్చించి ఏదైతే జీవోఎంఎస్ నంబర్ 24 2021లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయండి. ముంతాజ్ హోటల్ వారికి ఇచ్చినటువంటి 20 ఎకరాల భూమిని కూడా తక్షణమే వెనక్కి తీసుకుని ఆ భూమిని ఆధ్యాత్మికంగా ఏదన్నా కార్యక్రమాలు చేయండి. దయచేసి విదేశీ సంస్కృతికి నిలమైనటువంటి స్పా కల్చర్లు, స్విమ్మింగ్ పూల్లు ఇవి కాదు. ముంతాజ్ అనే పేరు కనపడకుండా, ముంతాజ్ అంటే ముస్లిమ్స్ కదా, హిందువులు అడ్డుపడతారనే ఉద్దేశంతో దానివల్ల ఏం చేశారంటే ట్రెడెంట్స్ కింద ఓబ్రాయ్ గ్రూప్ ఆఫ్ ఓబ్రాయ్ అని పెట్టారు. ఓబ్రాయ్ కంపెనీ వాళ్ళకి 100 విల్లాలు, ముంతాజ్ హోటల్కి 5 స్టార్ హోటలు. ఈ 100 విల్లాల్లో వాళ్ళకి బారు, స్పా, స్విమ్మింగ్ పూలు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా విల్లాస్తో పాటు. అంటే జనరల్గా విల్లాస్ అంటే ఏమనుకుంటామంటే ప్రజలంతా బాగా హైఫైగా రిచ్ ఫ్యామిలీస్ బతికేదానికి అనుకుంటాం. కానీ ఈ విల్లాస్ యొక్క పరిస్థితి ఏంటంటే, మనము ఓయో రూములని చాలా నీచంగా చూస్తూ ఉంటాం. ఓయో రూములు ఎందుకు వాడతారు అని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారండి. ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటే భార్యాభర్త, తల్లి కొడుకు ఏమి ఆడ మగ వెళ్ళిపోవచ్చు, అలాంటి వాటిని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారు. వాటి కోసమనే విల్లాస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు 100 విల్లాలు అక్కడ కడుతున్నారు. అదే ఫ్యామిలీలకు ఇచ్చేది కాదు, పోనీ ప్రభుత్వానికి దేనికన్నా ఇచ్చేది కాదు. ఏ ఉద్దేశంతో కడుతున్నారు? ఒకవేళ ఫ్యామిలీలకు ఇచ్చేట్టుగా ఉంటే బారు, రెస్టారెంటు, స్పా సెంటర్లు ఇవి ఎందుకు ఉన్నాయి? ఇది కూడా జీవోలోనే ఉంది. బారు ఏదైతే మళ్ళీ రెస్టారెంటు, స్విమ్మింగ్ పూలు ఇవి కూడా జీవోలో మెన్షన్ చేస్తున్నారు. ఇచ్చిన కాపీలోనే వాళ్ళు ఎంత ధైర్యంగా మెన్షన్ చేస్తున్నారు. అసలే ఇప్పటికే తిరుమలకు అనుసంధానంగా తిరుమలకు వెళ్ళే ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లలో బార్ ఉండకూడదు, మాంసాహారం ఉండకూడదని జీవో ఉంది, ప్రభుత్వం టీటీడీ డిక్లేర్ చేసింది. అలాంటిది కొండ కిందనే ప్రధాన రహదారి, అది అత్యంత ప్రధానమైంది. దాని కింద నువ్వు 5 స్టార్ హోటల్ అంటేనే మందు, మాంసం, విచ్చలవిడి.
అది కాకుండా మళ్ళీ మెన్షన్ చేశారు సపరేట్గా ఏది విల్లాస్కి బార్తో పాటు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మెన్షన్ చేశారు. అంటే 5 స్టార్ హోటల్లో ఒక ఫెసిలిటీ తాగడానికి, విల్లాస్లో తాగడానికి మళ్ళీ ఇంకొక ఫెసిలిటీ, స్పా సెంటర్లు, అంటే ఫ్రెండ్లీ కపుల్ విల్లాస్ అన్నమాట. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఈ పక్క పోతే రేణుగుంట ఇటు సైడ్ ఎంత పోయినా కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, నువ్వు ఎందుకు ఇచ్చుకుంటావో నీ ఇష్టం, ఇచ్చుకోవచ్చు, దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. నువ్వు డెవలప్మెంట్ అంటావు, టూరిజం అంటావో ఏంటో అని. టూరిజం పేరుతో దేవులకు ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా, అంటే అక్కడ ప్రాంతంగా దాన్ని చేయాలని చెప్పి దేశంలో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ మోడల్స్ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చే భక్తులకి దేశంలో గుడులు ఎలా ఉంటాయో చూపించడం కోసమని కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ చేసింది. అక్కడ అటవీ ప్రాంతం అవడం వల్ల